ఇక్కడ జరుగుతూ ఉన్న ఇన్నోవేషన్ కానీ ఇక్కడ ఉన్న స్టార్టప్స్కు సంబంధించిన ఇంపెటస్ కానీ వీఆర్ ట్రయింగ్ టు మేక్ దిస్ అస్ న్యూక్లియస్ ఆఫ్ ఇన్వెన్షన్. సో వీఆర్ ట్రయింగ్ టు మేక్ this as a nucleus of innovation, and ultimately our goal, by which will be helped and pushed by the experienced people, India lo unna aero engine capital kavalani by 2030. We always may look too ambitious and too dream making when we made an attempt recently, Telangana rising 2047 3 trillion economy అన్నప్పుడు అందరూ కూడా 3 trillion ఎట్లా చేస్తారు, $200 billion సంబంధించిన ఎకానమీ అని మా కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని అడిగారు. వీఆర్ సెట్టింగ్ ద పాత్, వీ హ్యావ్ ఎ విజన్, వీ హ్యావ్ ఎ గోల్ దేర్. వెదర్ వే మీ రీచ్ 3 trillion or 2 trillion or 4 trillion is one factor, but the thing is how far our government is focused is most important. సో అందుకోసమే నేను కూడా ఆలోచన చేసి చెప్తా ఉన్నాము. మరి ఈరోజు ఎందుకు మనము మారుతా ఉన్న టెక్నాలజీ, మారుతా ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ డిఫరెంట్ ఫ్రేజ్. ఇక్కడ కూర్చున్న సతీష్ రెడ్డి గారు, రాజు గారు కూడా చెప్పాలా, వారు ఒక టెక్నాలజీ యుగాన్ని చూశారు. కంప్యూటర్ రాకముందు, కంప్యూటర్ ఉపయోగంలో డిఫెన్స్ సెక్టర్లో ఉపయోగించుకోముందు, ఈరోజు హార్డ్వేర్ పరంగానే ముందుకు నడిచిన అంశాన్ని చూశారు. సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని ఇంకో 3 అడుగులు ముందుకు వేయడానికి కూడా మీరు ప్రపంచాన్ని చూశారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, అందరూ కూడా వీఆర్ ఫీలింగ్ ద హీట్ ఆఫ్ ఇట్. నౌ ద టెక్నాలజీ ఈజ్ మూవింగ్ ఇన్ fast speed in terms of artificial intelligence, in terms of semiconductors, in terms of advanced materials, in terms of quantum technology, which is going to occupy the space of technology tomorrow, in terms of the clean energy and propulsion, which is always I see as a challenge. So in this context, we are entering into a new era in defense and aerospace. ఈ తరుణంలో తెలంగాణకున్న మరి ప్రధానమైన అడ్వాంటేజెస్తో కూడుకొని మనం అనుకున్నట్టు ఈరోజు ఒక గ్లోబల్ హబ్ కావాలి,